హాయ్ హలో. ఈరోజు స్వీట్ ఐటము బొంగళాలు చేస్తాము. స్వీట్ ఐటము పాకం లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసుకొని చేసుకోండి, చాలా బాగుంటాయి. వచ్చేసేయండి. అయితే ఈ డబ్బాతో ఒక డబ్బా బియ్యం వేసాను. రాత్రి పడుకునేటప్పుడు నానబెట్టి 10 గంటలప్పుడు నానబెట్టాను రైస్. ఇది నానిపోయింది. ఇప్పుడు మళ్ళీ కడుక్కొని మిక్సీ పట్టేస్తున్నాను. దీంట్లో కావాల్సింది ఏంటంటే ఈ డబ్బాతో బెల్లము, కొంచెం కొబ్బరి ముక్కలు, కొంచెం నువ్వులు, కొంచెం యాలకుల పొడి. ఇప్పుడేంటంటే మిక్సీకి పిండి పట్టేస్తాం, తర్వాత చూపిస్తాం. ఈ మిక్సీలో బియ్యం వేసేసుకొని కొంచెం మాత్రమే వేసుకోండి వాటరు. ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోద్ది పిండి. కొంచెం వేసుకొని గట్టిగా పట్టుకోండి పిండిని. చూడండి, చాలిపోతాయి. ఇలా మెత్తగా అయిపోయింది అనమాట. రాత్రి నానబెట్టాం కాబట్టి మిక్సీకి వేయగానే మెత్తగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేటట్టుగా మాత్రమే వేసుకోండి, మరీ నీళ్ళుగా ఉండకూడదు. మళ్ళీ మనం బెల్లం పాకం అవి బెల్లం కరగబెట్టేసుకుంటాం కాబట్టి సరిపోతాయి. పిండి అయితే వంచేసుకున్నాము, గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు బెల్లం తీసుకొని పిండి ఇది కరిగిన దాకా ఉంచుకొని వంచేసుకోవడమే. ఇలా కరిగితే సరిపోద్ది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకా కొంచెం అప్పుడు దాంట్లో కలుపుకుందాం పిండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. కొబ్బరి వేసేస్తాం. నువ్వులు వేసేద్దాం. నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నాను. లేనప్పుడు ఎండు కొబ్బరి అయినా వేసుకోండి, ఏం కాదు. పిండి పోసేస్తున్నాను. అయిపోయింది. వడకట్టేసుకుందాం. పిండిలోనే ఒకటేసారి వడకట్టేసుకుందాం. వడకట్టేసుకున్నాము. చెత్త ఇదిగో చూడండి ఎంత వచ్చిందో. అందుకని వడకట్టుకోండి, వడకట్టుకోకపోతే చెత్త అంతా వచ్చేస్తుంది. రెండు స్పూన్లు మైదా పిండి. ఇది జిగురు కోసం. లేకుండా మంచిగా కలిపేసుకుని 3 గంటల సేపు పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా దీంతో పని లేదు, తర్వాత వేసేటప్పుడు చూపిస్తాను. ఆయిల్ పోసేసాను. పిండి చూడండి చిక్కబడింది. ఇట్లా ఉంటే చాలు అన్నమాట. చూడండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సాల్ట్, సోడా ఉప్పు, దోసలో సోడా, యాలకుల పొడి కలిపేసుకున్నాం.
నేను దీంట్లో కొంచెం వేసాను చూడండి. ఇది పొంగి పైకి వచ్చిన దాకా వేసుకోకూడదు మనం. అంటే కాగింది బాగా. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ప్రతిసారి ఇలా కలుపుకుంటూ వేసుకోండి, లేకపోతే అడుక్కి పప్పులన్నీ అడుక్కుని వెళ్ళిపోతాయి. ఇలా పైన చల్లుకుంటూ ఇట్లా తిప్పేసుకోవడం. ఇలా తిప్పేసుకోవాలి. ఇది చూసారా పొంగింది. ఇలా పొంగాలన్నమాట. పొంగినప్పుడు తీసేసుకోండి. ఇలా పొంగాలి, అప్పుడు తీసేసుకోవాలి. ఇది ఒక్కొక్కటిగానే వేసుకోండి, లేదంటే కరుచుకుపోతాయి. కాబట్టి కలుపుకుంటూ గంటెంత ఇట్లా అనుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకోండి, ఒక్కొక్కటిగా తీసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పినట్టే చేసుకోండి, వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ లాగట్లేదు, ఇది చేసుకోవచ్చు. పాకంతో పని లేకుండా పొంగడాలు చాలా బాగున్నాయి, చాలా సూపర్గా వచ్చాయి. నేను చెప్పిన కొలతలతోనే చేసుకోండి. ఇవి అయితే నిజంగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, నచ్చితే లైక్ చేసుకోండి.